ఆయన గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మార్కెట్ కి అయితే వెళ్ళామా. చాలా రోజుల తర్వాత మార్కెట్ కి అయితే పోయాము. టమాటా రేట్ అయితే 13 రూపాయల కేజీ అయితే పడుతుందన్న. ఒక బాక్స్ అయితే 250 నుంచి పైకి అయితే పడుతుంది. కాబట్టి మనం అయితే ఈ రోజు అయితే ఏ రేట్ అయితే వేయలేదనిక బీరకాయ అయితే వేసాము. అడుగుదాం అనుకున్నా కానీ 33 రూపాయలు అయితే పడుతుందని. ఇదైతే క్వాలిటీ అంతా ఏమైతే బాగోలేదు కానీ రేట్ అయితే ఉంది. అలానే బెండకాయ కూడా అడిగామన్న. చాలా అంటే చాలా బాగుంది బెండకాయ. మనమైతే రీజనబుల్ రేట్ అయితే అడిగాము కానీ అన్నం అయితే 40 రూపాయలు తక్కువకైతే రాదని చెప్పారు. క్యారెట్ కూడా 25 రూపాయలు కేజీ అయితే పడుతుందన్న. చాలా అంటే చాలా రేట్లు అయితే ఉన్నాయి కూరగాయలు. ఈ రోజంటే ఏదో పెద్ద మార్కెట్ అయితే బంద్ ఉందంట, అందువల్ల అయితే రేటు ఉన్నాయని చెప్తున్నారు. చిక్కుడుకాయ అయితే 4 రకాల అయితే ఉన్నాయన్న. కేజీ 20 రూపాయల నుంచి 60 రూపాయలు దాకుతున్నాయి. ఈ క్వాలిటీ అయితే 20 రూపాయలకి అయితే వేస్తున్నారు కానీ మనమైతే వేయలేదన్న. దొండకాయ అయితే చాలా అంటే చాలా బాగుంది. 25 రూపాయలు కేజీ అయితే పడుతుందన్న. ఇంకో క్వాలిటీ కూడా అయితే 30 రూపాయలు ఉంది కానీ మనకి ఇంత రేట్లు అయితే మనకు నడవని అయితే వెళ్ళిపోయామన్నా. వంకాయ అయితే పర్లేదు నడుస్తుంది అన్న. ఇదైతే 15 రూపాయలు అయితే పడుతుంది కానీ కేవలం వంకాయ ఒకటి వేస్తే మనకు గిట్టుబాటు ధర కాదని అయితే వేయలేదన్న. మనమైతే ఇన్ని రోజుల నుంచి ఆటో ఇంటికనే ఉంది. ఇది ఒక్క రోజు ఉంటే ఏం కాదని అయితే రిటర్న్ అయితే వచ్చేస్తుంటే మనమైతే మిర్చి అయితే అడిగామన్నా. 33 రూపాయల కేజీ అయితే పడుతుంది. ఇదైతే కొద్దిగా అయితే తక్కువైందన్న. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.